ముఖ్యమంత్రి కాకముందు గజ్వేల్ ఎట్లుండే ఇవాళ ఎట్లున్నది గుండె మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఈ రోడ్డు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్ అప్పుడు ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లయిందో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఆ రోజు గజ్వేల్ దవాఖానా పందులతో నిలయంగా ఉంటుండే. ఇవాళ గజ్వేల్ దవాఖానా ఎంత ముద్దుగా అయిందో, పేదలకు సేవలు ఎట్లా అందుతున్నాయో మీరే ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. గజ్వేల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఎందుకు మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మలేయాలంటే ఊర చెరువు అప్పుడెట్లుండే ఇప్పుడు ఊర చెరువు ఎట్లయిందో మీకు తెలియదా? ఆడ గజ్వేల్ల పాండవుల చెరువు అప్పుడెట్లుండేనో ఇప్పుడు ఎట్లయిందో మీకు తెలియదా? నేను చెప్పాలనా? గజ్వేల్కు రైలు తెచ్చింది ఎవరు? గజ్వేల్కు ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు? గజ్వేల్కు 250 పడకల దవాఖానా తెచ్చింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు జరిగినాయి. మరి అలా మీ అందరికీ నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆరా కాదా? అంతకుముందు కాంగ్రెస్ వాడు ₹1 ఇచ్చినా? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి. ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్నా ₹1,116 మన కేసీఆర్ మన ఇంటికి పంపిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఆడపిల్లలంతా కేసీఆర్ దిక్కే ఉన్నారని ఇక నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపిండా? ఆనాడు 80,000 ఉన్న తులం రేవంత్ రెడ్డి వచ్చినాక 1,20,000 అయింది. అయిందా లేదా? బంగారమే తీయలే కానీ ధర మాత్రం డబుల్ అయిపోయింది. అయిందా లేదా? పోనీ ఆ 1,116 చక్కగిస్తుండా అంటే పిల్ల పుట్టినా చెక్కత్తలేదు. కేసీఆర్ ఉండగా చెప్పని అందించు. లగ్గమైనాక రిసెప్షన్ అప్పులు కట్టుకుంటందుకు వెళ్ళు, పెళ్లి ఖర్చులు కట్టుకుందాం. ఇప్పుడు పిల్ల పుట్టే 21 దినానికి కూడా అందుతలేవు. ఇవాళ వడ్డీకే పోతున్నాయి. తులం బంగారం లేదు, ఆ కళ్యాణ లక్ష్మి చక్కగిచ్చింది లేదు. బిడ్డ కాన్పుకు పోతే ఇప్పుడే మా డాక్టర్ సాబ్ చెప్పినట్టు 13,000 ఇచ్చి బయట తల్లి కన్నం పెట్టి లోపల బిడ్డ కన్నం పెట్టి కేసీఆర్ కిట్టు చీరలుంటుండే. అందులో అన్ని జాన్సన్ పౌడర్లు, సబ్బులు, నూనె అన్ని ఉంటుండే. మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ ప్రజ్ఞాపూర్లో దించలేదా? ఎందుకు మాయమైంది? బతుకమ్మ చీరలు మాయమైనాయి, గోలోళ్లకు గొర్రెలు మాయమైనాయి, మా ముదిరాజులకు బెస్తవులకు శాపపిల్లలు మాయమైనాయి, దళిత బంధు బంద్ అయిపోయింది. ఏదన్నా కొత్తగా వచ్చిందేమని ఉన్నదా? ఉన్న ఎగబెట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమున్నది? అప్పుడేమో ఆశ పెట్టిండు. కేసీఆర్ ఉండగా బీడీలు చేసుకునేటోళ్లకు, ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్ళకు 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? చెల్లె చేసిండా లేదా? 200 చేస్తా అంటే కుర్చీలో కూర్చున్నాక నెలకే 2,000 ఇచ్చిండు మన కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే ముసలోళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు, ఇక నేను 4,000 ఇస్తా అన్నాడు. బీడీలు చేసే వాళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు. ₹4 ఇచ్చిండు. చెల్లె ₹4 వచ్చినాయా? ఎంత మోసం! నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని ఏమైనా 26 నెలలైంది, ఇక సగం అయిపోయింది. 5 ఏళ్లలో సగం అయిపోయింది నువ్వు కురిసెక్కి. మరి ఇక సగం దినాలు అయిపోయినాయి, ఇంకెప్పుడు ఇస్తావు 4,000? 26 నెలలు అంటే నెలకు 2,000 అంటే అవ్వకు తాతకు 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. పడ్డా లేదా? నెలకు 2,000, 26 నెలలు ఎంత అవుతుంది? ₹52,000 అవుతుంది. మరి ఆ 52,000 బాకీ పడ్డావు, ఇంకెప్పుడు ఇస్తావు 4,000 పింఛను అని అడిగిన. దానికి సమాధానం లేదు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి అన్నాడు, నెలకు 2,500 జీతం పడ్డట్టు బ్యాంకులు వేస్తా అన్నాడు. పడ్డదా ఏ అక్క కన్నా చెల్లె కన్నా? వచ్చినాయా 2,500? రాలే. ఏమనంటే బస్సు ఇచ్చిన ఫ్రీగా అంటాడు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. ఆడోళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు ₹10 టికెట్ 20 చేసిండు. ఇక నువ్వు ఇచ్చిందేమున్నది? ఆ బస్సు ఆపులేదు, అలా కాలు వేదామంటే జాగలేదు. అది బస్సులు కమ్మి చేసిండు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టిండు. మహాలక్ష్మి మాత్రం మహాలక్ష్మి ఎగబెట్టినావు, కేసీఆర్ కిట్ ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, 2,500 ఎగ్గొట్టినావు, అన్ని ఎగ్గొట్టిండా లేదా? దయచేసి ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే మనకు అన్నం పెట్టింది కేసీఆర్, మనకు 2,000 పెన్షన్ ఇచ్చినా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా కేసీఆర్, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్, మంచి ఆసుపత్రి కట్టి పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేసీఆర్, మంచినీళ్లు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇదే గజ్వేల్ల 3 వద్దులకు ఒక్కసారి నల్లొచ్చు. యాదుకుందా ప్రజ్ఞాపూర్లో?
3 రోజులు 4 రోజులకు ఒక నల్ల బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే యాదుకుందా మర్చిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నల్లిప్పితే ఇంత నీళ్లు పడుతున్నాయి. కేసీఆర్ వచ్చినాక బిందెలు లేవు, సొట్టలు లేదు, రోడ్డు మీద గోవులు లేదు. నిన్నయాల మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక మున్పట్లెక్కలేదు నల్ల చూసుకోరు. కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇంటెనకైతే ఉల్లిగడ్డకో అల్లంకు నీళ్లు పడుతురు. ఇప్పుడు జర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మున్పట్టని నీళ్ళు వస్తున్నాయా? జర కింది చేస్తలేరా? యాద్ చేసుకోండి ఒక్కసారి. ప్రతి అవ్వ పొద్దుగా లేచి బిందె నీళ్ళల్లో కేసీఆర్ ముఖం చూస్తుంది, అవునా కాదా? అప్పుడు భుజాలు కాయలు కాయలే మోసి, భుజాలు కాయలు కాసినాయాలేవా? సైకిల్కు అటొక్కటి ఇటొక్కటి అదేంటి బకెట్ వేసుకొని నీళ్లు వేయలేదా? ఇప్పుడు ఉన్నాయా బకెట్లు ఉన్నాయా బిందెలు ఉన్నాయా? ఇంట్లో నల్ల తిప్పితే బంగ్లా మీదకి వచ్చేటట్టు చేసింది కదా కేసీఆర్, మర్చిపోదామా? సర్ది తిన్న రేవు తలవాలనా వద్దా? దయచేసి ఆలోచన చేయండి. ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడా కాడా? అందరు యాద్ చేసుకుంటారు, అరే పెద్ద మనిషి మంచిగుండే అంటురా లేదా? వీడెక్కడ దొరికిండు బుడ్బుడుకలో లెక్క అంటలేరా? ఏమున్నది? ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు దొరకొడతా అంటాడు. అరే అక్క జిల్లాలకు 2500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేర్లు తీసుకొని మెడలేసుకొని దిగుతా అంటాడు. గివి తప్ప ఏమన్నా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ పోయొచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్కతోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా తెలంగాణ కోసం. మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నేను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు కేసీఆర్ ఇంతమంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు అది వచ్చబెట్టుకే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఏమన్నా అవనికి? అదే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇక నేను 4000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడితే బూతులు, తిట్టుడు. అరే కేసీఆర్ ఏమో నీ పొలాలకు నీళ్ళు ఎట్లా తేవాలని తనలాడిండు, మీ ఇళ్లకు మంచి నీళ్ళు ఎట్లా తేవాలనో తనలాడిండు, రోడ్లు ఎట్లా వేయాలనో తనలాడిండు. బీసీ ఆడపిల్లల కోసం మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టిండు, బీసీ పిల్లల కోసం గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఎస్సీ పిల్లల కోసం ఎస్సీ గురుకులాలు పెట్టిండు, ఎస్సీ ఆడపిల్లల కోసం ఎస్సీ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టిండు. అరే పిల్లల చదువుల కోసం కేసీఆర్ ఆలోచించిండు, ఆడపిల్లల కోసం కేసీఆర్ ఆలోచించిండు. మా ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి टिमरी स्कूल పెట్టలేదా? गजवेल में टिमरी स्कूल 2 स्कूल लगाए तो हमारी माइनॉरिटी के बच्चे और बच्ची कितना अच्छा इंग्लिश मीडियम में पढ़ ले रहे। रेवंत रेड्डी आने के बाद 1 रुपया का काम हमारे मुसलमानों के लिए कुछ हुआ क्या? 1 पैसे का काम हुआ क्या? मैं पूछना चाहता हूं। ये कांग्रेस वाले आके वोट पूछ रहे, क्यों डालना? कांग्रेस వాళ్ళు వచ్చి చేయి గుర్తుకు ఓటేయమంటుందమ్మా. రూపాయి పని చేసిందా అని అడుగుతున్నా. 1 రూపాయి పని, 1 తట్టెడు మట్టన్న 2.5 ఏళ్ల కాంగ్రెస్ వాళ్ళు గజ్వేల్లో చేసిందా? చేస్తే ఆడ చేసిందో చూపిది. కేసీఆర్ చేసిన పనులే మా ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ మంచిగా 2 అంతస్తులు స్లాబ్ పడ్డది. ఇంత సున్నమేస్తే దాన్ని చాలు చేయొచ్చు. మీ ముఖానికి 2.5 ఏళ్ల సున్నమే శాతనైతలేదు మీకు. 2.5 ఏళ్ల నుంచి ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ ఆగబెట్టి పెట్టిన దరిద్రులు ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతారు? నేను అంటున్నా, ఏం మీరు చేసిన రూపాయి పనేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. బతుకమ్మ సీరలు ఎగ్గొట్టుడు, రైతు బంద్ ఎగ్గొట్టుడు, రైతు బీమా ఎగ్గొట్టుడు, లేకపోతే మా కేసీఆర్ కిట్ ఎగ్గొట్టుడు, గొర్రెలు బంధు పెట్టుడు, మా మైనారిటీ బంధు పెట్టిండ్రు, మా దళిత బంధు పెట్టిండ్రు, మా బీసీ బంధు పెట్టిండ్రు. అప్పుడేం చెప్పిండ్రు? దళిత బంధు కేసీఆర్ 10 లక్షలే ఇస్తుండు, మేమైతే 12 ఇస్తామన్నారు. 12 లేదు 10 లేదు, ఒక్కనికన్నా ఇచ్చిరా? అన్ని జూటా మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి మోసం చేసిండ్రు.
నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు రైతు బంధు ఎందుకైనా భయం నేను అడిగిన నేను ఎలక్షన్ అయిపోయినాక ఎత్తా అంటుండు ఎంత లంగ మాటలు చెప్పురి ఇప్పుడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వేల్లో ప్రజ్ఞాపూర్లో కరోనా వస్తే నేను వచ్చి గల్లీలలో తిరిగిన భయపడకుండా నేను ఉన్నాను రెమెడీస్ వేర్ ఇంజక్షన్లు తెచ్చి ప్రజ్ఞాపూర్లో పెట్టి ఎవరికన్నా జ్వరం వస్తే ఇంటికే డాక్టర్ను పంపించినాం మేము ఆ రోజు మీకు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం కరోనా వచ్చినప్పుడు యాల్కుంచుకుందో ఉన్నదో లేదో మీకు 10 కిలోల బియ్యం ఇచ్చినామా లేదా కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు అట్లా ఇచ్చినాం 1500 రూపాయలు ఇచ్చినాం ఏదొచ్చినా మేము నిలబడ్డాం ఇప్పుడు ఆ కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిండా లేదా కేసీఆర్ కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా మరి ఇప్పుడు ఎందుకు ఆగింది ఇప్పుడు రైతు బంధు అంటే డిసెంబర్లో ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది నారు పోస్తిమి దుక్కు దున్నితిమి నాట్లు పడే కలుపు తీస్తిమి మందు కూడా వేస్తిమి ఇంకా రైతు బంధు పడకపోయా ఇది మోసం కాదా మందు సంచులకు కూడా రైతు బంధు అందదా నేను అంటున్నా రేవంత్ రెడ్డి ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు నువ్వు ఇది 3వది మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం మాకే అబ్జెక్షన్ లేదు ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను సింత గట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అరే నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నాదే కేసీఆర్ ఉండగా ఆటోనికి చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసిపోవు ఇప్పుడు లైన్లో పొద్దుగాల పోయి నిలబట్ట కూడా ఒక్క సంచి దొరుకుతుందా చెల్లె ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేని దద్దమ్మ ఈ శాతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ని పట్టుకొని బూతులు తిడతాడు నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నది నీ ముఖానికి రైతు బంధు ఇచ్చే తెలివి ఉన్నది నీ ముఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు నీకు చాలా దద్దమ్మ కేసీఆర్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నాడు అరే పనిలో పోటీవాడు నీకు తెలివి ఉంటే నువ్వు మొగోనివైతే నీకు దమ్ముంటే కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి చూపి ముఖానికి కేసీఆర్ ఇచ్చిన ఎగ్గొట్టుకుంటా కేసీఆర్ చేసిన పనులు ఖరాబ్ చేసుకుంటా కష్టపడి పోరాటాల మీద త్యాగాల మీద సాధించుకున్న స్వరాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేస్తున్నాడు ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం కదా ఎంతో గొప్పగా ఈ స్వరాష్ట్రం సాధించుకుంటే ఇవాళ సర్వనాశనం చేస్తుండే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం నాశనం కావాలన్నా బాగుండాలనా బాగుండాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి ఇప్పుడు నాలాంటి వాళ్ళం రేపు గట్టిగా మీ గురించి కొట్లాడాలి మేము ఇప్పుడు రేపు ఏమంటాడు మా ప్రజ్ఞాపూర్లో తెలుసో తెలియకో ఎవరైనా 4గురికి చేయి గుర్తు కోటేసిరు అనుకో ఏమంటాడు నేను 4000 పింఛన్ ఎగ్గొట్టినా నాకు వేసిండ్రు వాళ్ళు అడుగుతలేరు వద్దంటుర్రు అంటాడు వద్దంటుర్రు నేను 4000 ఎగబెట్ట కూడా నాకే వేసిండ్రు అంటాడు ఇప్పుడు ఈడుండే అక్క చెల్లెలు ఎవరైనా చేయి గుర్తు కోటేసిండ్రు అనుకో నేను మహాలక్ష్మి 2500 ఇస్తానని ఎగబెట్టినా ఇక వాళ్ళు అయినా నాకే ఓటేసిండ్రు ఇవ్వవలసిన అవసరం లేదనడా అంటడా అనడా మరి వారికి అర్థం కావాలంటే సురుకు పెట్టాలి ఆయనకి అర్థం కావద్దా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజ్ఞాపూర్లో పొల్లు అయింది అంటే అక్క చెల్లెళ్ళు అందరూ నువ్వు మహాలక్ష్మి వేయలేదు కనుక నిన్ను ఓడగొట్టిండ్రు రైతు బంధు వేయలేదు కనుక కట్టగట్టుకొని రైతులందరూ కారు కేంద్రు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిండ్రు అమ్మలందరూ 4000 పింఛన్ ఇస్తానని ఆగం పట్టినవు కనుక నువ్వు 4000 ఇయ్యలేదు కనుక అవ్వ తాతలందరూ కారు కేసిండ్రు కాంగ్రెస్ ను ఓడగొట్టిండ్రు అంటేనే వానికి బుద్ధి వస్తుంది రావద్దా నేను అడుగుతున్నాయి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఓటు ప్రజ్ఞాపూర్లో ఓటు అడగాలి ఏం చెప్పి ఓటు అడగాలి దయచేసి మీరు ఆలోచన చేయండి అందువల్ల ఈ రాష్ట్రంలో ఇవాళంతా కూడా ఆగమాగం చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు ముఖ్యంగా చదువుకున్న పిల్లలు రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగస్తులు మేధావులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయాలి కేసీఆర్ చేతిలో ఎంత పదిలంగా ఉండే తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు భూముల ధరలు పడిపోయినాయి ఎవరికన్నా ఇంత అద్దెకరం ఉంటే పిల్ల పెండ్లు ఉందంటే ధైర్యం ఉంటుండే ఓ 10 గుంటలు తీస్తే పెండ్లు అయిపోవు ఇప్పుడు ఎవడన్నా కొనటోడు ఉన్నాడా ఎవడన్నా మర్రి చూస్తుండా ఆగమైందా లేదా కేసీఆర్ ఉండగా భూముల ధరలు రోజంత పెరిగినాయి రోజంత ఇంత ధైర్యం పెరిగింది ఇప్పుడు మొత్తం పాతాళానికే చూస్తుంది అది ఆగమైపోయింది ఏది చూసినా అట్లే ఉంది అదే ఇప్పుడు 150 షటర్లు టులెట్ బోర్డులు పడ్డాయి గజ్వేల్ల కేసీఆర్ ఉండగా ఇల్లు కిరాయి దొరకపోవు కేసీఆర్ ఉండగా షటర్ దొరకకపోవు
ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉల్టా అయిపోయింది? ఆలోచన చేసుకోవద్దా మనం? నేను మీ అందరికీ దండం పెట్టి కోరేది ఒక్కటే, వీళ్ళని గెలిపిస్తే 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు మీ సేవలో ఉంటారు. 2 ఏళ్ళు అయినాక మళ్ళీ వీళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మరి అవతల 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారా ఉండరా? వీళ్ళ నాయకత్వంలో మా ప్రతాప్ అన్న, నేను, డాక్టర్ సాబ్ మేమందరం కూడా కొన్ని పనులు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన పనులు కానీ, కొన్ని రోడ్లు కానీ, గాడ బస్ స్టాప్ కావాలి, ఒకటి గుండనపల్లి కాడ రిక్వెస్ట్ బస్ స్టాప్ కానీ, ఈ చిన్న చిన్న పనులు కొన్ని ఉన్నాయి. ఓ వాటర్ ఫిల్టర్ అనో, శ్మశానం అనో అక్కడక్కడ అడుగుతున్నారు. రూపాయికి 80 పైసలు 90 పైసలు చేసుకున్నాం. ఒక 5-10 పైసలు మిగిలిపోయినాయి. అవి చేయించే బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా నేను చేపిస్తా. దయచేసి ఈ ముగ్గురిని గెలిపించండి. ఇలా వాళ్ళు వస్తారు, ఆ రేవంత్ రెడ్డి అడుగో లంచాలు తింటుండు, పైసలు పంపుతారట, ఇక ఓట్లకు కట్టలు పంపుతారట. తీసుకొని ఆగమైదామా? 2000 ఇస్తారేమో చెల్లె, ఆ 2000 నీ పింఛన్ వేస్తే నెల వస్తుంది కదా, గా పని చేయాలి. కేసీఆర్ గెలిస్తే ఈ పాటికి 4000 అయిపోవు. కానీ రేవంత్ రెడ్డి గెలిచి 26 నెలలైనా కాలే. ఆలోచన చెయ్యండి. అందువల్ల ఈ ముగ్గురిని గెలిపియండి. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఇప్పటిదాకా ప్రజ్ఞాపూర్ గజ్వేల్ను చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. రేపు కూడా మంచిగా చేసుకుందాం. మళ్ళా పాత రోజులు రావాలి, మళ్ళా ప్రజ్ఞాపూర్ కదర్ పెరగాలి, మన గజ్వేల్ గౌరవం పెరగాలి అంటే మన కారు గుర్తు గెలవాలి. కారు లేకముందు, కేసీఆర్ లేకముందు మన కదరేముండే? సార్ వచ్చినాక మన కదర్ పెరిగిందా లేదా? కేసీఆర్ వచ్చినాక మన గౌరవం పెరిగిందా లేదా? యాడికన్నావో నేను ప్రజ్ఞాపూర్ అంటే మీకు ఇంత నవ్వుకుంటా మాట్లాడిందా లేదా? మరి దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఇక బీజేపీ వస్తాడు, ఆ పువ్వు గుర్తోడు. ఎన్నడన్నా ఒక పైసా పనిచేసిందా వాళ్ళు? ఒక్క రూపాయి, ఒక్క పైసా ఏం చేసింది పువ్వు గుర్తు? వాళ్ళని చూసి కూడా ఆగమైదామా? వాళ్ళన్ని మాటలు తప్ప, అక్షింతలు వంచుడే తప్ప ఏమైనా ఉన్నదా? మన కేసీఆర్ ఎన్ని గుళ్ళు కట్టించిండమ్మా? యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుడి ఎంత బాగా కట్టించిండు కేసీఆర్. గజ్వేల్లో వెంకటేశ్వర స్వామి గుడి ఎంత మంచిగా కట్టించిండు కేసీఆర్. రామాలయం ఎంత ముద్దు కట్టించిండు మన కేసీఆర్. గజ్వేల్ రామాలయం ఎంత మంచిగా అయింది, మున్పట్లెక్కనే ఉన్నదా? ఎంత చక్కగా రామాలయం కట్టించిండు మన కేసీఆర్. శివాలయం ఎంత మంచిగా కట్టించిండు. ఇట్లా గుళ్ళు కట్టించిండు, గోపురాలు కట్టించిండు, రోడ్లు వేసిండు, నీళ్లు ఇచ్చిండు. అరే గా పాండవుల చెరువు ఎంత మంచిగా అయింది. రైలు ఎవరు తెచ్చిండు సిద్దిపేటకు, గజ్వేల్కు రైలు ఎవరు తెచ్చిండ్రు? ఇంతకుముందు అసలు రైలు అంటే కల కదా. ఇప్పుడు రైలు చూస్తలేము ఆ రోజు. ఇంకా రాబోయే రోజుల్లో గజ్వేల్లో రైలు ఎక్కితే తిరుపతి పోతారు మీరు, గజ్వేల్లో రైలు ఎక్కితే బెంగళూరు పోతారు మీరు. అది కూడా తొందరలో జరుగుతుంది. చేసుకుందాం తప్పకుండా. పని దగ్గర పడ్డది. సో ఇట్లా కొన్ని మంచి పనులు జరిగినాయి. అందువల్ల నేను మీ అందరితో కోరేది, సర్దిదిన్న రేవు తెలవాలి. మీ పిల్లల భవిష్యత్, మన గజ్వేల్ బాగుండాలంటే కారు గెలవాలి. ఈ ముగ్గురు ఆడబిడ్డల్ని గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ, ఎవరేం చెప్పినా ఇనుండ్రి. కాంగ్రెస్ వాడు వచ్చి ఓటేయమన్నాడు అనుకో, हमारे बहना है दिख रहा मेरे मुसलमान, पूछना 1 तुला सोना कहाँ गए बेटा, सोना लाओ वोट पूछो बोलना. नहीं तो 4000 बेवा का पेंशन दो, बूढ़े बेवा का पेंशन दो, बाद में वोट पूछो बोल के बोलना. नहीं तो महिलाओं को 2500 महीने में देते बोल के बॉन्ड पेपर पे लिख के दिया बेटा, पहले वो पैसे देने के बाद तू वोट पूछना बोल के उसको ऊपर से बोलना पड़ता. जब भी ये लोग सुधरते, नहीं तो नहीं सुधरते. मैं आपके बच्चों को पूछो, आपके घरों में पढ़े लिखे लोग भी रहते, उनसे पूछो. कांग्रेस आने के बाद ये 2.5 साल में 2.5 रुपए का काम मुसलमानों के लिए किया क्या? सोचना चाहिए आप लोग भी कार के निशान पे वोट देके ये 3 बहनों को जिताना बोल के आप सबसे मैं प्रार्थना करता हूं. మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మా రైతులు, మా ఆడబిడ్డలు అందరూ కూడా దయచేసి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గౌరవాన్ని కాపాడుకుందాం. ఇది ఒక కంచు కోట. అందరం కలిసి దీన్ని మంచిగా చేసుకుందాం. నేను మా చెల్లెలు వరలక్ష్మి ఏమంటుందంటే, అన్న గెలిచినాక నువ్వు మా దగ్గర భోజనం పెడతా, నువ్వు రావాలి, మా అందరితో కలిసి భోజనం చేయాలంటుంది. తప్పకుండా ఈ 3 వార్డులు రూప, స్వప్న, వరలక్ష్మి ఒకటే పెడతా అంటుంది. రూప పెట్టాలి,
స్వప్న కూడా పెట్టాలి. ముగ్గురు కలిసి భోజనం పెట్టి అందరికి దావత్ పిలువుంది. తప్పక మీరే గెలుస్తారు, వాళ్ళు గెలిపిస్తారు. అందరం కలిపి ప్రజ్ఞాపూర్లో ఒకరోజు భోజనం పెట్టుండు, నేను కూడా వస్తా. కలిసి అందరం మళ్ళీ కలుసుకుందాం, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, చాలా బ్రహ్మాండంగా